CMR Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 6% VA on gold jewelry. Offers only in Kakinada, Rajahmundry, Eluru. ఐడెంటిటీ మనకు రావాలి అంటే ఏముంది సార్, ఒకటి పాలిటిక్స్, రెండు సినిమా ఇండస్ట్రీ. తప్పితే ఇంక జనాలకి మనం ఎదుటి మనుషులకు తెలియాలంటే ఇంక సోర్స్ లేదు. సో మీకు పాలిటిక్స్ వైపు ఆలోచన రాలేదా? రాలేదు సార్. ఎందుకు రాలేదంటే పాలిటిక్స్ చాలా పెద్ద కష్టమైన పని అని అప్పుడు నాకు, అంటే పాలిటిక్స్ అంటే వంశపారంపర్యంగా అది రావాలి, డబ్బులు బాగుండాలి. సినిమా కూడా ఇంత కష్టం అని తెలియదు సార్ అప్పుడు. సినిమా అంటే మనకి స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏదో జిమ్ చేస్తున్నాం, కరాటీ చేసాము, నేను బ్రేక్ డ్యాన్స్ నేర్చుకున్నాను అప్పట్లో. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎట్లా కష్టపడి ఆ అన్నపూర్ణ స్టూడియో, సారథి స్టూడియో ఎక్కడికన్నా నిలబడితే పోతానే క్యారెక్టర్స్ మనల్ని ఎవడొకటి తీసుకెళ్ళిపోయి క్యారెక్టర్ ఇచ్చేస్తాడు అన్న డ్రీమ్, అది తెలియని ఒక ఇన్నోసెన్స్. అదే అలా నాతో పాటు పెరిగి మీరు ఇప్పుడు చెప్తే నమ్మరు సార్, నేను అసలు హైదరాబాద్ తెలియకుండా నా స్కూల్ అమ్మేశానండి. నా నలుగురు కలిసి ఇప్పుడు అందరూ, సార్ మీరు అసలు మీ జిమ్ము, మీ బ్లాక్ బెల్ట్ ఎందుకు సార్ ఇక్కడుండి ఇవన్నీ, మీరు హైదరాబాద్ వెళ్ళిపోండి సార్ అని 10 మంది కలిస్తే 5 మంది చెప్పేవాళ్ళండి నాకు. సో మనం ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండటానికి మనం హైదరాబాద్కే అర్హులం మనం. సో మీ ఫైర్ అట్లా రగిలిస్తూ వచ్చారు. అలా వచ్చింది సార్. ఒక ఫైన్ మార్నింగ్ నేను మా వాళ్ళకి అసలు ఇంట్లో లేదు, మా మిసెస్ అప్పటికే నాకు మ్యారేజ్ అయిపోయింది 93కే. ఎవ్వరికి నేను ఇంటిమేట్ చేయకుండా స్కూల్ని అమ్మేస్తారు, మీరు కావాలంటే కొనుక్కోండి అని చెప్పాను సార్. రెడీ సార్, మేము తీసేసుకుంటాం. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు కదా, అప్పుడు మనీ అవసరాలు మనకు పెద్ద లేవు సార్. 12,50,000కి నేను 25 lakhs పైన ఉన్న గుడ్ విల్ ఉన్న బడిని అమ్మేశాను సార్ వాళ్ళకి. హైదరాబాద్ రావాలని. తర్వాత పేరెంట్స్ అంతా వచ్చి గొడవ, మీరు ఇలా అమ్మేస్తారంటే మిమ్మల్ని చూసి మేము స్కూల్లో చేర్చాం, మీరు వెళ్ళిపోతే ఎలాగని ఎలాగలా కన్విన్స్ చేసి వాళ్ళని ఆ డబ్బులు తీసుకొని 96 సార్ డైరెక్ట్ హైదరాబాద్ వచ్చేసాను సార్. ఇంట్లో వాళ్ళు స్కూల్ అమ్మినప్పుడు ఏం అనలేదు సార్? బాగా ఎంఏ బీఈడీ చేశారు, హాయిగా గవర్నమెంట్ టీచర్ పోస్ట్ సంపాదించారు, అది పోకపోయినా కూడా మంచి స్కూల్ ఉంది, ఎందుకు అమ్మడం అనే అబ్జెక్షను? ఆస్తి నాశనం చేస్తున్నారు మంచి స్కూల్ అని మీ మిస్సెస్ కానీ పేరెంట్స్ కానీ గొడవ పడలేదా? లేదు సార్, మా మిస్సెస్కి తెలుసు, నా యాంబిషన్ తెలుసు. మ్యారేజ్ అయిన తర్వాత 3-4 years మనతో కలిసి ట్రావెల్ చేసింది కాబట్టి అర్థమైపోయింది మేడంకే. తనకు అర్థమైపోయింది. తను బిఫోర్ మ్యారేజ్ హైదరాబాద్లోనే ఎంఎస్సీ చేసింది. ఓకే ఓకే. సో తనకేంటంటే ఆబ్వియస్లీ హైదరాబాద్ వెళ్తున్నాం కదా అన్న చిన్న హ్యాపీ. అక్కడ ఏం చేస్తారని వదిలిపెడితే ఒక టౌన్ నుంచి ఒక హైదరాబాద్కి మళ్ళీ షిఫ్ట్ అయితే అక్కడ ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏదో ఒకటి చేసుకోవచ్చు అనేది ఒక చిన్న కాన్ఫిడెన్స్. మా ఫాదర్కి వచ్చేసరికి, మా ఫాదర్కి స్కూల్ ఇంత పెద్ద సక్సెస్ అయిందని, ఇంత డబ్బులు వస్తున్నాయని కానీ ఇవన్నీ పెద్దగా చదివాడు, నాకు చదవాలి, మీ అబ్బాయి బాగా చదివాడు అబ్బా, మంచి స్కూల్ పెట్టాడు అంటుంటే అది ఆయనకి ఆనందం అండి. ఓకే, ఇప్పుడు స్కూల్ అమ్మేశాడు అనేసరికి ఆయన ఆ స్కూల్లో ఉండే రెస్పెక్ట్ కానీ, రిప్యుటేషన్ కానీ, మనీ కానీ ఇవన్నీ పర్టికులర్గా ఆయనకు తెలియకపోవడం వల్ల ఆయన ఏంటంటే మొదటి నుంచి సార్, మా ఫాదర్ గురించి చెప్పాలి, మొదటి నుంచి మా ఊర్లో. మీ ఫాదర్ పేరు, మదర్ పేరు చెప్పండి. మా ఫాదర్ పేరు తానికొండ నరసింహం అండి, మా మదర్ పేరు శేషమ్మ. 100 rupees ఆయన దగ్గర లేనప్పుడు నాకు 300 పెట్టి 300 rupees ఫీజు కట్టి నేను కరాటీ క్లాస్కి పోతాను అంటే ఆపలేదు సార్. నేను కరాటీ రెడ్ బెల్ట్ 90K. కానీ ఎక్కడ ఆపలేదు సార్. నేను కందుకూరు నుంచి సింగరాయకొండ వెళ్ళి బ్రేక్ డ్యాన్స్ మాస్టర్ ఒకడు ఉంటే అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి నేను బ్రేక్ డ్యాన్స్ నేర్చుకుంటాను, సైకిల్ వేసుకొని పోయి 15 kilometers అప్ అండ్ డౌన్ చేస్తానంటే డబ్బులు కట్టేశాడండి. ఎప్పుడు నేను మా లెవెల్కి మించి నేను ఉండేవాడినండి ఆ స్కూల్లో, కాలేజీలో. డ్రెస్సులు కానీ అప్పటి నుంచి ఉంది ఈ పిచ్చి, చిరంజీవి పాట వస్తే అదే డ్రెస్సులు కుట్టించుకోవటం. అప్పు చేసి ఆయన నాకు ఇవన్నీ నేను అడిగితే డబ్బులు ఇస్తున్నాడు అనేది నాకు, నేను స్కూల్ పెట్టేంత వరకు తెలియదు సార్ నాకు. ఓకే. సో అవన్నీ నన్ను బాయ్కట్ చేసిన ఐడియాలని అక్కడే దాన్ని అనగతొక్కాలి, వద్దు ఇవన్నీ మనమెంత, మన స్టేజ్ ఎంత అని చెప్పుంటే ఆయన నాకు ఈ ఐడియాలజీ ఇలా వయసుతో పాటు పెరుగుండేది, ఆగిపోయేది ఖచ్చితంగా. సో ఆయనకి నేను చేతులెత్తి దండం పెట్టాలి సార్. ఆయనకి నేను చదువు రాదు అని చెప్పేసి ఎన్నో స్కూళ్ళల్లో తిరిగిన తర్వాత నాకు 6 years వయసులో నేను 1వ క్లాస్ జాయిన్ అయితే 1వ క్లాసే 6 నెలలు చెప్పి 6 నెలల తర్వాత 3వ క్లాస్లోకి జాయిన్ చేసి 4 daysలో నాకు 18 ఎక్కాలు
రెండో ఎక్కం మూడో ఎక్కం రాని నాకు 18 రోజుల్లో దాదాపుగా 20 ఎక్కాలు 18 ఎక్కాలు కంటతా చెప్పించిన మాకు కోటయ్య మాస్టర్ అని 88 సంవత్సరాల వయసులో ఆరోగ్యంగా ఉన్న మా కోటయ్య మాస్టర్ గారి దివ్య పాదాలకు నేను సాష్టాంగ నమస్కారం మీ ఐ డ్రీమ్స్ ద్వారా ఆయనకు తెలియజేస్తున్నాను సార్. వీరు ముగ్గురు, మా మదరు, మా ఫాదరు, కోటయ్య మాస్టర్, వీరు ముగ్గురు నా జీవితంలో నేను నా తుది శ్వాస ఉన్నంత వరకు నేను మర్చిపోకూడదు. వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంటు, వాళ్ళు చేసిన సపోర్ట్ వల్ల ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానని నేను మనసా వాచ ఎప్పుడూ భావిస్తాను సార్. అలాంటి మా నాన్నగారు స్కూల్ అమ్మితే ఏమనలేదు, స్కూల్ అమ్మేసి హైదరాబాద్ వస్తున్నాను ఫ్యామిలీని తీసుకోనంటే ఏమనలేదు. అంటే మా ఫాదర్ని అడిగేవాళ్ళు మా ఇంటి చుట్టుపక్కల, ఏంటి వాడు అసలు వాడు పాస్ అవుతాడా, నువ్వు వాడు ఏ చెప్తే అది చేస్తున్నావు. ఎందుకంటే మా చుట్టుపక్కల సార్ 50 రూపీస్ మేము టూర్కి వెళ్తామంటే ఏ పేరెంట్ ఇచ్చేవాళ్ళు కదా అప్పట్లో. ఎందుకంటే అంతా వ్యవసాయం మీద డిపెండ్ అయిన వాళ్ళు, చాలా కష్టపడితే కానీ డబ్బులు రావు. వ్యవసాయదారు అప్పటికి ఇప్పుడు ఇంకా దారుణంగా ఉంది వ్యవసాయదారుడి పరిస్థితి. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో పనికిరాని పనులకి, అంటే వాళ్ళ దృష్టిలో ఇవన్నీ పనికిరానియే కదా సార్, యూజ్లెస్. కరాటే ఏంటి, డ్యాన్సులు ఏంటి, ఈ రంగుల షర్ట్లు ఏంటి, వాడికి ఆ సైకిల్కి అవన్నీ ఆ డెకరేషన్ ఏంటి, ఎందుకు నువ్వు ఇంత కష్టపడి వాడికి డబ్బులు ఇస్తున్నావు, వాడు అసలు చదువుతాడా పాస్ అవుతాడా అంటున్న సందర్భంలో కూడా నన్ను పిలిచి కూర్చోబెట్టి నువ్వు ఏం చదువుతున్నావు, పాస్ అవుతావా లేదా, నువ్వు చదువుకోవాలి కదా అని ఎప్పుడు నాకు తెలిసి నా జ్ఞాపకమే లేదు సార్ అలా అడిగినట్టు కూడా. అంటే అంత నమ్మకం, చెడిపోయినప్పుడు చూద్దాంలే అనేది చెప్తుండే. స్కూల్ అమ్మడు హైదరాబాద్ పోతున్నాడని అందరూ చెప్పినా కూడా సరే ఇప్పుడు నేను చెప్పడానికి నాకు తెలియాలి కదా, ఇది వద్దు అని చెప్పాలంటే అది పోతే దాని నష్టం ఏంటో నాకు కరెక్ట్గా తెలిస్తే నేను చెప్పొచ్చు. నాకే తెలియదు, నేనేం చెప్తాను అడిగి అనేసి స్కూల్ అమ్మి హైదరాబాద్ వస్తున్నా కూడా ఒక్క మాట మాట్లాడలేదు సార్. జాగ్రత్త అన్నాడు అంతే. వెళ్తున్నావు అక్కడికి, నీకే తెలుసు హైదరాబాద్ నాకు తెలియదు, జాగ్రత్తగా చేసుకో ఏది చేసినా అని అన్నాడు తప్పితే మా మిసెస్ కూడా ఏం మాట్లాడకుండా హైదరాబాద్ వచ్చేసింది. మీది లవ్ మ్యారేజ్ సార్? అరేంజ్? లేదు సార్, అరేంజ్డ్ మ్యారేజ్. మేడం పేరు? రాజేశ్వరి. సో మేడం అప్పటికే హైదరాబాద్లో ఎంఎస్సీ చదవడం వల్ల హైదరాబాద్ అంటే ఏం తెలుసు కాబట్టి మీకు తెలుసు, నాకు అదే మేడంకి తెలుసు కాబట్టి మీకు ఎంకరేజ్మెంట్, సపోర్ట్. ఎస్ సార్. అంటే ఏదో ఒక ఐడియాలజీ ఉంది, ఫూలిష్గా అయితే రావట్లా, చూద్దాం, ఒక ప్రయత్నం చేద్దాం, ఒక ప్రయత్నం చేస్తున్నాడు కదా చూద్దాం అని చెప్పేసి మా మిస్సెస్ సైడ్ మా మామయ్య వాళ్ళకి స్ట్రాంగ్గా చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ అయినాయి సార్. ఇక అవునా, ఎందుకు వచ్చారా బాబు, మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోదాం, లేకపోతే మళ్ళీ వెళ్ళి ఇంకో స్కూలే మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకుందాం, ఈ కష్టమైన పని ఇది అనిపించిందా మీకు? ఖచ్చితంగా అనిపించింది సార్. ఎందుకంటే ఒక అన్నపూర్ణ స్టూడియోకి ఎంట్రీ లేదు సార్ నాకు. అసలు ఇది వచ్చేసి ఒక ఫర్నిచర్ కొనేసి, పెద్ద బండి కొనేసి, ఆ అడ్రస్ ఎత్తుక్కొని అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు గేట్ లోపలికి వెళ్ళలేదు నేను. ఎవరెవరు వెళ్తున్నారు మనల్ని గేట్ లోపలికి, సార్ అలాగా సార్ మీకు పాస్ ఉండాలి, లేకపోతే మీకు ఇక్కడ ఎవరన్నా తెలుసా అన్నారు. తెలియదు, ఆ రోజంతా అలా అయిపోయింది. ఎవరు పరిచయం ఇండస్ట్రీలో అస్సలు నథింగ్ డూయింగ్ సార్, ఎవ్వరు తెలియదు. అసలు హైదరాబాద్లో ఇప్పుడు దిల్సునగర్లో నేను హౌస్ రెంట్కి తీసుకుంటే అన్నపూర్ణ ఎత్తుక్కోవడానికి నాకు 1 డే మొత్తం ఎత్తుకి 2వ రోజు వచ్చాను సార్ నేను అక్కడ. అసలు తెలియదు సార్ ఏమి. స్టూడియోలోకి ఫస్ట్ అడుగు ఎప్పుడు పెట్టారు, ఎట్లా పెట్టారు మీకు ఎవరు తెలియదు కదా ఇండస్ట్రీలో? అసలు వెళ్ళలేదు సార్, అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళలేదు నేను, వెళ్ళకుండా బయటకు వచ్చేసాను ఫస్ట్ స్టూడియోలో. ఆ తర్వాత లక్కీకి చూడండి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి నేను నిలబడ్డాను. అక్కడే నాకు లోపలికి ఎంట్రీ లభించలేదు. తర్వాత రోజు మళ్ళీ ఫిల్మ్ ఛాంబర్ ఒకటి ఉంటుంది, అక్కడ ఎవరో చెప్పారండి, ఇక్కడ కాదండి అదేం షూటింగ్ జరుగుతుంది, ఇక్కడ ఏం కాదు, ఫిల్మ్ ఛాంబర్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడైతే మీకు ఏదన్నా ఆఫీసులో అవి దొరుకుతాయి అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ చూసిన ఆర్టిస్ట్ అండి, పేరు చెప్పాలి, చంద్రమౌళి గారు అని. ఈ మధ్య రీసెంట్గా చనిపోయారు ఆయన, హార్ట్ అటాక్ తోటి. సీనియర్, బాగా సీనియర్, మోహన్ బాబు గారి క్లాస్మేట్ ఆయన చూశాను సార్ నేను ఫస్ట్. నేను ఇక్కడికి రాకముందు కందుకూరులో ఉన్నప్పుడు ఆయన కూడా హైదరాబాద్లో కారులో తిరుగుతుంటాడని నా ఫీలింగ్ సార్. నాకు ఆయన కూడా బాగా ముత్యాల సుబ్బయ్య గారి సినిమాల్లో పల్లెటూరులో ఒక యాగ్రెసివ్ క్యారెక్టర్లో నాకు బాగా తెలుసు యాజ్ అన్ ఆర్టిస్ట్. నేను వచ్చి ఫిల్మ్ ఛాంబర్లో చూస్తా, ఇక్కడ కావాలి అందరూ ఉంటారు ఆర్టిస్టులు అని చెప్పేసి నేను ఎల్ఎంఎల్ స్కూటర్ ఒకటి కొత్త స్కూటర్ కొని అక్కడ వచ్చి నిలబడి చూస్తుంటే ఆయన టీవీఎస్ 50 మీద వచ్చాడు సార్ లోపల గేట్లోకి. నేనే అనుకున్నారా ఆయనకంటే ఆయన అని చెప్పేసి అనుకోని నేను చూస్తుంటే ఆయన వచ్చి దిగాడు పైకి. సీసీ ఇప్పుడు క్రియేటివ్ కమర్షియల్స్ ఆఫీస్ ఇప్పుడు కూడా అక్కడే ఉంది సార్, దాంట్లో ఏదో సినిమాలో క్యారెక్టర్ చేసి డబ్బుల కోసం వచ్చాడు ఆయన.
సార్ అంటుంటే ఆయన చాలా ప్రెస్టేషన్లో ఉన్నాడు, వీళ్ళు డబ్బులు ఇవ్వలేదని ఏదో చిరాగ్గా వెళ్ళిపోయాడు పైకి. మళ్ళీ 1 అవర్ ఆయన వచ్చిందాక అక్కడే నిలబడ్డాం సార్. నిలబడి సార్ మీరు యాక్టర్ కదా సార్ అంటే అవునా ఏంటి అని. సార్ మీరు ఈ బండి మీద అంటే మనకు తెలియదు కదా సార్, ఊరి నుంచి వచ్చాం, నాకు అసలు ఈయన కార్లో రావాలి కదా, ఏంటి ఆర్టిస్ట్ అంటే అంత లగ్జరియస్ లైఫ్ ఉంటుందని నా ఫీలింగ్. ఏంటి సార్ ఈ బండి మీద వచ్చారు మీరంటే, ఏమయ్యా రోజుకి 500 ఇస్తే కష్టం, ఇదిగో ఇచ్చేసాను, ఇప్పుడు 20 రోజులు నేను తిరుగుతున్నాను ఈ బండి కాక దీంట్లో తిరుగుతున్నాను నేను, కొంతమంది అయితే నడుస్తున్నాడు. నాకు అప్సెట్ సార్, నేను మైండ్ బ్లాంక్ అయ్యి మీరేంటంటే నేను ఇది సార్ ఇలా వచ్చాను సార్ వదిలేసుకోనంటే, ఇప్పుడు ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆ పదాలు చెప్పలేను సార్ నేను. బండ బూతులు తిట్టాడు సార్, బండ బూతులు తిట్టి నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళిపో, నేను కూడా మోహన్ బాబు గారు నా క్లాస్మేట్ అనుకోని నేను వచ్చి ఇదిగో ఇలా ఉన్నాను 20 ఏళ్ళ నుంచి, అస్సలు నువ్వు రేపు పొద్దునే హైదరాబాద్లో ఉండొద్దు, నా మాటను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకొని చెప్పి గంట సేపు వాలంటీర్గా చెప్పి వెళ్ళాడు సార్ ఆయన. నేను అలా అసలు ఇక ఎలా ఇంటికి వెళ్ళానో తెలియదు సార్. ఆ రోజు అయిపోయింది నాకు, పట్టాపంచలు అయిపోయినాయి, డ్రీమ్స్ అసలు ఏందనేది తెలిసిపోయింది, వాస్తవం ఏందని. ఎస్, మనం కేర్ ఆఫ్, ఇప్పుడు కేర్ ఆఫ్ రోడ్ మనం అంతే హైదరాబాద్లో. ఊరు వెళ్తానిగా అక్కడ అందరికి చెప్పేసి వచ్చాం, సినిమాల్లో చూడండి అవమానం పోలేం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.